வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவை செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையுமாந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணியுகாதேலோ ఎంబావా వయ్యత్తు వాళ్వీరుగాడు వయ్యత్తు అంటే ఈ లోకంలో వాళ్వీరుగాడు ఆనందాన్ని అనుభవించడానికి జన్మించిన ఓ చెలికత్తెలారా ఈ ప్రపంచంలో జన్మించినది ఆనందాన్ని అనుభవించడం కోసం. ఆనందం పరబ్రహ్మేతి విజానాది ఆ రహస్యాన్ని చెప్పింది. అందుకనే ఉపనిషత్తుల సారాంశాన్ని అమ్మవారు ఇక్కడ పొదిగించారని చెప్పింది. ఆనందము పరబ్రహ్మను ఉపాసించడము, పరబ్రహ్మను అనుసరించడము, ఊహించడము, భావించడము, అర్చించడము, చేరుకోవడము, అది ఆనందం. ఆ ఆనందాన్ని పొందడం కోసం మాత్రమే, అంటే పరమాత్ముడికి మనము అర్పించుకొనడం కోసం మాత్రమే ఈ ప్రపంచంలో జన్మించిన వాళ్ళమైన మనము ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే, పరమాత్మ అనే ఆనందాన్ని అనుభవించడం కోసమే పుట్టిన ఓ చెలికెత్తెలారా, మేము దిగుమారిణ్ణి అంటే జీవించే విధాన్ని విచారించి ఎలా బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అనే ప్రశ్నను పరిశీలిస్తూ పార్కడలు అంటే బాలసముద్రంలో క్షీరవారాశిలో పార్కడలు పయ్య క్షీరవారాశిలో తుయిండ్ర నిద్రపోతున్న పరాత్పరుని యొక్క క్షీరసాగరశాయి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క అడిపాడి పదములను గురించి పాడి ఆయన పాద సమాశ్రయణం చేసి నయ్యున్నాం పాలున్నాం నేతిని ముట్టుకోకుండా, పాలను కూడా ముట్టుకోకుండా నెయ్యి పాలు ఈ రెండింటిని విసర్జించి నాట్కాలే అంటే ఉషఃకాలంలో ప్రభాత వేళలో నీరాడి ఉషోదయ కాలంలో స్నానం చేసి మైట్టెడులో కాటుకను కళ్ళకు పూసుకొనకుండా, కాటుకతో అలంకరించుకొనకుండా మలరిట్టు నామ్ముడియం, మలరిట్టు అంటే పూలను, నామ్ముడియం ముడవకుండా, పూలను ముడవకుండా, నెయ్యి తాగకుండా, పాలు తాగకుండా, కనులకు కాటుకను పెట్టుకొనకుండా, పూలను ముడవకుండా, ఇవి యువతులు పుణ్య స్త్రీలు ఎప్పుడూ చేయవలసినవి. లౌకిక ప్రపంచంలో ఇప్పుడు చేయకూడనివి. ఎప్పుడు కడకలాడుతూ కాటుక పెట్టుకోవటం, పూలు ముడుచుకోవటం, ఆరోగ్యం కోసం నెయ్యి పాలను తగిన మోతాదులో తీసుకునడం చేయవలసినవి. ఇప్పుడు వీరు ఒక ఉపవాస దీక్షలో, వ్రత దీక్షలో ఉన్నారు కనుక వీటిని ఇప్పుడు విసర్జిస్తున్నాం. ఇప్పుడు మనం విసర్జించాలి, ఎలా చేయాలి అనే దానికి ఈ సూచన ఇస్తున్నారు అమ్మవారు. చెయ్యాదన చెయ్యోం, పెద్దలు చేయని పనులను మేము కూడా చేయకుండా, అంటే పెద్దలు ఎలా చేస్తారో మేము అలాగే చేస్తూ, పెద్దలైన వాళ్ళు అంటే సత్పురుషులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు వేటిని విసర్జిస్తారో మేము వాటిని, ఆ అవగుణాలను, ఆ దుర్గుణాలను విసర్జించి తీక్కురలై చెన్రోదం, ఇతరులకు బాధ కలిగించే మాటలను వేరే వాళ్ళతో చెప్పకుండా, అంటే ఆత్మస్థుతి పరనింద చేయకుండా, తమను తాము పొగడుకోవటము, ఇతరులను దూషించటం, ఈ రెండు కూడా అవలక్షణాలు కనుక ఈ అవలక్షణాలను కూడా మేము పాటించకుండా, ఇంకొక రహస్యం ఇక్కడ, మనస వాచ కర్మణ, మనసు ద్వారా పరమాత్ముడి మీద మాత్రమే లగ్నం చేసిన మనసుతో, కర్మణ క్రియారూపకంగా శృంగార విశేషాలైన సౌందర్య అలంకరణలైన కాటుక, పూలు వీటిని విసర్జించడం ద్వారా
వాచిక రూపకంగా తమను గురించి తాము గొప్పగా చెప్పుకోవటం, ఇతరుల గురించి చెడ్డగా చెప్పడం అనేది విసర్జించి ఈ రకంగా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్ముడికి అంకితమైన భావంతో అనేదానికి ఇంకొక సూచనగా ఇవి చేస్తాము, ఇలా చేస్తాము, ఎందుకు చేస్తామనే దానికి ముందే చెప్పుకున్నాము. ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే పుట్టాం కనుక ఆనంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్రీ మహావిష్ణువును అర్చించడం కోసము ఆయనను పొందడం కోసం మాత్రమే మనం పుట్టాం కనుక అదే నిజమైన శాశ్వతమైన సత్యమైన నిత్యమైన క్షతి లేని నాశనం లేని ఆనందం కనుక ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం. ఎందుకు అంటే అది ఎలా అంటే ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు. ఎవరు అంటే మొదటి భాషణంలో అమ్మవారు పిలిచిన అమాయకులైన జ్ఞాన మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పల్లెటూరు వంటి ఒరేపల్లెలోని అనగా నందగోకులంలోని గోపికల వంటి భక్తురాండ్రైన తన చెలికెత్తలైన గోపికలను వారందరికీ నాయకురాలిగా అమ్మవారు పిలుస్తున్నారు. కనుక ఎవరు, ఎందుకు, ఎలా, ఏమి చేయాలి అనే ఈ 4 ప్రశ్నలకు సమాధాన రూపకంగా ఈ మొదటి 2 పాశురాలను ఆండాళ్ళు గోదాదేవి జ్ఞానస్వరూపిణి అయిన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అని అమ్మవారిని ఆరాధించారు కనుక ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడింటి సమ్మిళితమైన రూపంగా ఉన్న గోదాదేవి వారు ఈ మూడింటికి ప్రతీకలుగా మొదటి 2 పాశురాలలో ఇచ్ఛాశక్తి ద్వారా, క్రియాశక్తి ద్వారా, జ్ఞానశక్తి ద్వారా ఇచ్ఛ అనేది పరమాత్మని పట్ల ఉన్న ప్రేమ, ఆయనను పొందాలనే ఇచ్ఛ. క్రియ ఆయన గురించి ఎలా చేయాలో, ఏం చేయాలో అలా చేయటం, అది చెయ్యటం క్రియాశక్తిగా. జ్ఞానశక్తిగా జ్ఞానం, పరమోత్కృష్టమైన జ్ఞానం ఏమిటి అంటే పరమాత్ముడు తప్ప మిగిలినవన్నీ నశ్వరాలు, అశాశ్వతాలు అని తెలుసుకోవడం కనుక శాశ్వతమైన దాన్ని గురించే ప్రాకులాడాలి కనుక ఆ శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు, కేవలుడు అయిన క్షీర సముద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న క్షీరసాగర శాయైన శ్రీ మహావిష్ణువును పొందడం కోసం చేయవలసిన వ్రతంలోని విధానాలను అమ్మవారు ఈ రకంగా ఈ 2వ పాశురంలో వివరిస్తున్నారు. అయ్యముం పిచ్చయ్యముం ఆందనయ్యం కైకాట్టి. అయ్యముం అంటే వృద్ధులకు, పిచ్చయ్యం అంటే వితరణను, భిక్షను, ఆందనయ్యం వారు తృప్తి పడేంత వరకు వారికి తృప్తి కలిగించేటట్లుగా దానం చేస్తూ, దానం చేయడము ఒక హక్కుగా కాకుండా ఒక బాధ్యతగా చేయాలి అని. అవజ్ఞయా నదాతవ్యం కస్య చెల్లీలయాపివ అవజ్ఞయా కృతం హన్యా దాతారం నాత్ర సంశయ. రామాయణంలో వాల్మీకి వారు చెప్పింది. దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగాన్ని చేయిస్తున్నప్పుడు బ్రహ్మాండమైన అన్నపురాసులను పోయించి అన్నదానం చేయించారు. వాటన్నిటికీ అజమాయిషిగా ఆయన గారి అష్టమంత్రులలో ఒకరైన సుమంత్రుల వారు ఉన్నారు. ఆ యజ్ఞశాలలో కార్యక్రమాలను నిర్వర్తించే కార్యకర్తలకు సుమంత్రుడు ఈ సూచన చేస్తారు. అవజ్ఞయానదాతవ్యం కశ్య చెల్లీలయాపివ. దానం చేసేటప్పుడు ఏదో విలాసంగా, సరదాగా, గొప్పల కోసం, షోకుల కోసం, వేరే వాళ్ళ మెప్పుల కోసం చేయకూడదు. అలా చేయటం వల్ల మధ్యలో ఉన్న వారికి ఏం కాదు, ఆ దానం చేయిస్తున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికి పాపం చుట్టుకుంటుంది కనుక అవజ్ఞయానదాతవ్యం కశ్య చెల్లీలయాపివ. అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం. అవజ్ఞతో, నిర్లక్ష్యంతో చేసినది హన్యాత్ దాతారం, దాతను నాశనం చేస్తుంది. నా అత్ర సంశయ, అందులో సంశయం ఏమీ లేదు. కనుక జాగ్రత్తగా, అణకువతో, విధేయతతో, ప్రేమతో, వినయంతో ఈ అన్నదాన కార్యక్రమాలను నిర్వర్తించండి అని సుమంత్రుల వారు చెప్తారు. ఇక్కడ అదే సత్యాన్ని గోదాదేవి అమ్మవారు చెప్తున్నది. అవసరంలో ఉన్నవారికి ఒకవేళ వారికి తృప్తి కలిగేంత వరకు ఇవ్వటానికి దానం చేసేవాడికి అవకాశం లేకపోతే పరమాత్ముడు ఇంతవరకే నాకు అవకాశం ఇచ్చాడు కనుక ఈ కలిగిన మేరకు నేను చేస్తున్నాను,
ఇంకా ఎక్కువ నన్ను పరమాత్ముడు అనుగ్రహిస్తే ఇంకా ఎక్కువగా సమర్పించుకుంటాను అనే భావంతో చేయాలి. అది రహస్యం. ఆ రహస్యాన్ని ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. అయ్యముం పిచ్చయ్యముం ఆందనయుం గైకాట్టి ముయ్యమారింది యుగందేలోరెంబావాయ్ నంబావైక్కు మా వ్రతమునకు చెయ్యుం చేయుచున్న కిరిశైగళ్ళ కార్యక్రమములను ఉగందు అంటే సంతోషించిన మనస్సు కలవారై కేళీరో వినండి అమ్మలారా. పార్కడల్ పయ్యెత్తు ఎన్ర పరమనడిపాడి పాల జలధిలో క్షీర జలధిలో శయనించి ఉన్న మహానుభావుని పాదములను అర్చించటం అనే ఈ వ్రతంలో మేము చేయవలసిన కార్యక్రమములు ఇవి అని అమ్మవారు ఈనాటి 2వ పాశురంలో మనకు చెప్తున్నారు. ప్రతి పాశురం కూడా ఏలో రెంబావాయ్ అనే మకుటంతో అంతమవుతుంది. ఏల్ అంటే ఎల్లరూ, ఓ జనులారా, ఓ గోపికలారా, ఓ భక్తులారా, ఎల్లరూ. ఏల్ ఓర్ అంటే ఇందు ఈ వ్రతమునందు మనసు పెట్టండి. ఎం బావాయ్ అంటే మా వ్రతము. మా వ్రతంలో ఈ రకంగా చేయటానికి మీరు మనసు పెట్టండి అనే పిలుపుతో ప్రతి పాశురం కూడా ఈ మకుటంతో అంతమవుతుంది. కనుక మొదటి 2 పాశురములలో ఉన్న ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏమి చేయాలి, ఎందుకు చేయాలి అని ఈ 4 ప్రశ్నలకు సమాధానపూర్వకంగా ఉన్న ఈ 2 పాశురముల అర్థాన్ని అవగతం చేసుకుంటూ 3వ పాశురంలోకి ఈ 2 పాశురముల ద్వారా అందిన సమాచారాన్ని 3వ పాశురంలోకి కొనసాగిస్తారు. సాహిత్య రూపకంగా ఆధ్యాత్మిక గ్రంథాలను, ఆధ్యాత్మిక బోధనలను సాక్షాత్తు జగన్మాత అయిన గోదాదేవి వంటి వారు వెలువరించిన గ్రంథములను న్యాయంగా పరిశీలించకూడదు. అది ఒక లోపం. కానీ సాహిత్యపరమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తే ఆ ఆనందము పరిపూర్ణమైన ఆనందంగా భావించడానికి అవకాశం ఉంటుంది. కనుక అసలు ఆనందాన్ని అనుభవించడం కోసమే ఈ ప్రపంచంలోకి వచ్చిన పుణ్యాత్ములారా, నిజమైన ఆనందం పరమాత్మని చేరటంలోనే ఉన్నది అని అమ్మవారు ఆ ఆనందాన్ని అనుభవించడం కోసం పిలుస్తున్నారు. కనుక ఈ ఆనందాన్ని కూడా మనం కొంచెం తెలుసుకొనడం కోసం సాహిత్య రూపకంగా పరిశీలిస్తే 30 పాశురాలలో సమగ్రమైన, లోతైన, గూఢమైన, గాఢమైన వేదాంత రహస్యాన్ని గోదాదేవి అమ్మవారు నిక్షిప్తం చేసి ప్రతి పాశురంలోనూ అంతకు క్రితం పాశురానికి, రాబోయే పాశురానికి సంబంధించిన సమాచారం కూడా, అంటే ప్రతి ఒక్కటి కూడా క్రితం పాశురానికి, క్రితం గేయానికి, రాబోయే గేయానికి మధ్యలో ఒక గొలుసు వలె, ఒక అనుసంధానం వలె నిరంతరాయంగా ఆ భావం కొనసాగిపోయేటట్లుగా అద్భుతమైన సాహిత్య రూపకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గోదాదేవి అమ్మవారు తిరుప్పావై 30 పాశురాలలో అందించారు. 3వ పాశురాన్ని తెలుసుకొనడం కోసం రేపు తిరిగి కలుద్దాం. స్వస్తి.